ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభావందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనమైనది. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచూ ఉన్నానండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది: పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని ఆనాడు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు వారికి తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మీ కొరకు ఈ వాక్య భాగాన్ని, నేను ఈ వాగ్దాన వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నాను. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడి వాగ్దానాన్ని ఇశ్రాయేలు వారికి ఇవ్వడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే కనుక, ఇశ్రాయేలు వారు శత్రువుల చెరలో వారు ఉన్నారు. వారికి కలుగుతున్న అవమానము, వారికి ఎదురవుతున్న హింసలు, వారి ద్వారా పడుతున్న బాధలు, ఇవన్నీ ఇశ్రాయేలు వారు ఆలోచిస్తున్నప్పుడు వారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా మారిపోయిందంటే, వారు ఏ విధంగా భావిస్తూ ఉన్నారంటే, ఈ పరిస్థితులు మాకు ఎల్లకాలం ఉంటాయి, నిత్యము మా భవిష్యత్ తరాలు కూడా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొనాలనే ఒక ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఇశ్రాయేలు వారు ఉన్నారు. వారి శత్రువుల చెరలో ఉన్నారు. శత్రువులు వారిని పెడుతున్న హింసలు కానీ, శత్రువుల ద్వారా వారు పడుతున్న అవమానము కానీ, వారు ఎదుర్కొంటున్న పరిస్థితులు కానీ, ఇవన్నీ ఎల్లకాలము నిత్యము ఉంటాయి. మా భవిష్యత్ తరాలు కూడా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవాలనే ఒక ఆందోళనలో ఎవరున్నారంటే, చెరలో ఉన్న ఇశ్రాయేలు వారు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే చెరలో ఉన్న ఇశ్రాయేలు వారిని ఇటువంటి ఆందోళన ఉన్నప్పుడు దేవుడు యెషయా ప్రవక్త వారి వాగ్దానాన్ని తెలియజేస్తూ వారిని ధైర్యపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిజమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాలను మనం చూస్తున్నప్పుడు తన ప్రజలైన వారు ఎటువంటి పరిస్థితుల నడుమ ఉన్నప్పుడు దేవుడు వాగ్దానాలు ఇచ్చారో మనం అర్థం చేసుకోగలం. ఈ వాగ్దానాన్ని చూస్తున్నప్పుడు ఒక ఆందోళనకరమైన పరిస్థితి వారిలో ఉంది. అటువంటి సందర్భంలో ఒక అద్భుతమైన వాగ్దానాన్ని వారికి ఇచ్చి, ఆ వాగ్దానం ద్వారా దేవుడు వారిలో ధైర్యాన్ని కలుగజేస్తూ ఉన్నారు. దేవుడు అంటూ ఉన్నారు, చెరలో ఉన్న ఇశ్రాయేలు వారికి మరలా దీవెనలు కలుగుతాయి, మరలా ఆనందము, సంతోషము కలిగించే నూతనకరమైన పరిస్థితులు వారి జీవితాల్లో వారు చూడబోతూ ఉన్నారు అని దేవుడు వారిని ధైర్యపరుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని వారి స్వదేశానికి చేరుస్తానని దేవుడు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారంటే, వారి జీవితాల్లో భవిష్యత్తులో నెరవేర్చబడబోయే వాగ్దానం, ఈ వాగ్దానం ముందుగానే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా వారికి తెలియజేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు వారు ఈ విధంగా భావించడానికి, ఇశ్రాయేలు వారు ఈ విధంగా ఆందోళన చెందడానికి గల కారణం ఏంటంటే, వారు పూర్వపు ప్రజలు వారు ఎదుర్కొంటున్న పరిస్థితులను మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తున్నప్పుడు ఏ విషయాలు మనకు కనబడుతూ ఉంటాయంటే, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరిచుదు అని అక్కడ మనకు కనబడుతుంది. ఇది మనకి దేన్ని సూచిస్తూ ఉందంటే, ఐగుప్తులో వారు అనుభవించిన పరిస్థితులని ఇది మనకి సూచిస్తూ ఉంది. అంతేకాకుండా నీ వైదావ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకున్నావంటే, బబులోని వారి చెరను ఇది మనకి సూచిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఇవన్నీ మరిచిపోయేలా, మరలా జ్ఞాపకము చేసుకోనకుండా ఇవన్నీ మరిచిపోయేలా మీ జీవితాల్లో ఆనందాన్ని, సంతోషాన్ని నేను కలుగు చేస్తానని దేవుడి వాగ్దానం ద్వారా వారికి తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మనం చూస్తున్నప్పుడు, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినంటే, పర్వతములు, మెట్టలు గల యెరూషలేము లాంటి ఆ ప్రాంతము నుండి వారు తత్తరిల్లారంటే, వారు బబులోను వారి చెరలకు, శత్రువుల చెరలోనికి వారు వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు అంటూ ఉన్నారు, మీరు తత్తరిల్లినా సరే మిమ్మల్ని ఏది విడిచిపోదు, నా కృపని మిమ్మల్ని విడువదని దేవుడు అంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ధైర్యము మనలో ఏంటంటే, దేవుని కృప మనల్ని విడువదు. అక్కడ దేవుడు వారితో అంటూ ఉన్నారు, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదంటే, నా కృప మీకు తోడుగా ఉంటుంది, అంతేకాకుండా సమాధాన నిబంధన కూడా మీతో పాటు ఉంటుందని తెలియజేస్తూ, నా కృప మీతో పాటు ఉంది కాబట్టి, నా కృప మిమ్మల్ని విడవలేదు కాబట్టి మీ జీవితాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నారు ఇశ్రాయేలు వారితో, మిమ్మల్ని నేను మరలా మీ స్వదేశానికి రప్పిస్తానని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప మన జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృప
ద్వారా వారి జీవితాల్లో ఉన్న పరిస్థితులన్నింటి నుండి, అంటే బాధాకరమైన పరిస్థితులు, అవమానకరమైన పరిస్థితులు అవన్నింటినీ దేవుడు వారికి విడుదల కలుగు చేసి ప్రియమైన దేవుని బిడ్డలారా వారికి ఒక నూతనకరమైన పరిస్థితులు కలుగజేసి ఆ నూతనమైన పరిస్థితులలో వారికి దీవెనలు, సంతోషము, ఆనందాన్ని కలుగజేస్తానని దేవుడి వాగ్దానం ద్వారా వారికి తెలియజేస్తూ వారిని ధైర్యపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది క్రైస్తవ కుటుంబాల్లో కూడా మనం ఇటువంటి మాటలు వింటూ ఉంటాం. శ్రమలు ఎదురవుతున్నప్పుడు వారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా మారిపోతూ ఉంటుందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈ శ్రమని నేను బయటపడగలనా, నా జీవిత విధానం ఇక్కడే ఆగిపోతుంది, నేను ఏది సాధిద్దామని ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నాను, ఇక్కడే నేను ఉండిపోతూ ఉన్నాను, నా పరిస్థితులు మారవేమో, నా యొక్క కుటుంబ పరిస్థితులు కూడా ఈ విధంగానే ఉండిపోతాయేమో ఒక ఆందోళన వారి జీవితాల్లో ఉంటూ ఉంటుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నారు, ఎటువంటి బాధాకరమైన, ఎటువంటి శోధనకరమైన పరిస్థితులు, ఎటువంటి శ్రమలు నీ జీవితాల్లో ఉన్నా సరే వాటన్నిటి నుండి నేను విడిపిస్తాను, ఎందుకంటే నా కృప నిన్ను విడిచిపోదని దేవుడు అంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప ఏం చేస్తుందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకున్న శ్రమలన్నిటి నుండి మనకు విడుదలను దయచేస్తుంది. ఎలాగైతే ఆనాడు ఇశ్రాయేలు వారు ప్రియమైన దేవుని బిడ్డలారా శత్రువులు చెరలో ఉన్నప్పుడు దాన్ని ఒక శ్రమగా భావించి దాని నుండి మేము బయటపడలేమేమో, మా భవిష్యత్ తరాలు కూడా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోలేమో, ఎల్లకాలం మా పరిస్థితులు ఈ విధంగానే ఉండిపోతాయేమో అనే ఒక ఆందోళన వారిలో ఉన్నప్పుడు వారికి దేవుడు ఏమంటూ ఉన్నారంటే, నేను మీకు విడుదల దయచేస్తాను, మిమ్మల్ని మరలా మీ స్వదేశానికి చేరుస్తానంటున్న దేవుడు మన జీవితాల్లో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా మనకున్న శ్రమలన్నిటి నుండి విడుదల కలుగు చేసి మరలా మునుపటి సంతోషకరమైన, సమాధానకరమైన, నెమ్మదికరమైన పరిస్థితిని మన జీవితాల్లో కలుగు చేస్తానని వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప మన జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన కృప మనతో పాటు ఉంటే నిజమే నోవాహు మనకు కనబడుతూ ఉంటాడు. ఆదికాండం 8:8 మనం చూస్తున్నప్పుడు అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడైన అక్కడ మనకు కనబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. నోవాహు కృప పొందిన వాడు అంటే దేవుని యొక్క కృపను అనుభవించాడు కాబట్టి, కృప పొందుకున్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా జలప్రలయంలో తను కాపాడబడ్డాడు, తన కుటుంబాన్ని కూడా కాపాడుకోగలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక శ్రమ లాంటి జల ప్రళయం అక్కడ ఎదురైనప్పుడు దాని నుండి తను కాపాడబడ్డాడు, తను విడిపించబడ్డాడు, తన కుటుంబం కూడా కాపాడబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుని కృప మనతో పాటు ఉంటే గనక, దేవుని కృప మనం దేవుడు కోరే ఆత్మీయతను కలిగి ఉన్నప్పుడు ఆయన కృప మనల్ని విడిచిపోదు. ఆయన కృప మనతో పాటు ఉంటే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఎటువంటి శ్రమలు ఎదురైనా, ఎటువంటి బాధలు ఎదురైనా, ఎటువంటి హింసలు ఎదురైనా, ఎటువంటి శోధనలు ఎదురైనా, ఎటువంటి ఆందోళనకరమైన పరిస్థితులు ఎదురైనా సరే వాటన్నిటిని దేవుడు మనకు విడుదల కలుగజేసి మునుపటి సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని మన జీవితాల్లో దేవుడు దయచేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా వాగ్దానాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ఆనాడు ఇశ్రాయేలు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని మన పట్ల కూడా దేవుడు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఇశ్రాయేలు వారికి ఎదురైన పరిస్థితి నుండి వారిని విడిపించి మరలా వారి స్వదేశానికి చేర్చి ఎలాగైతే సంతోషాన్ని వారి జీవితాల్లో సంతోషకరమైన పరిస్థితిని కలుగు చేస్తానన్నారు, మన జీవితాల్లో కూడా మనకున్న ఇవన్నీ ఆందోళనకరమైన పరిస్థితులన్నింటినీ విడుదల దయచేసి ఆయన కృప ద్వారా మన జీవితాల్లో మునుపటి ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని దేవుడు దయచేస్తారండి. ఈ వాగ్దానాన్ని మనం విశ్వసించి ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో మనం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వినికిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపురంతా మనం ముగించుకుందాం. ప్రార్థనలో నాతో పాటు ఏకీభించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచు ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ వాగ్దాన కార్యక్రమంలో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసయ్యా. నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదనే ఒక అద్భుతమైన వాగ్దానం ద్వారా దినాన్ని అందరితో మాట్లాడిన దేవా. నిజమే దేవా, ఎంతోమంది కొన్ని ఆందోళనకరమైన పరిస్థితిని ఎదురైనప్పుడు వారు ఆందోళనకు ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు దేవా. అయితే వారందరినీ ధైర్యపరిచే వాగ్దానం ద్వారా దినాన్ని వారితో మాట్లాడిన దేవా. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరూ నీవు కోరే ఆత్మీయతను కలిగి నీ కృపకు వారు అర్హులుగా వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని వారు సిద్ధపరచుకోగలిగే మీరు కార్యాన్ని జరిగించండి. తద్వారా ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితాలను పొందుకునేలా, అంటే మునుపటి ఆశీర్వాదాన్ని, మునుపటి సంతోషకరమైన, సమాధానకరమైన, నెమ్మదికరమైన పరిస్థితులను వారి జీవితాల్లో వారు అనుభవించగలిగారు మీరు కార్యం జరిగించండి. ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్న ప్రయాణాల్లో పనులలో తొడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.